కానీ ఇవాళ వచ్చిన ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయలేకపోవడమే కాదు, తెలిసిన తర్వాత కూడా ద్రోహం చేసే పద్ధతుల్లో, పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో వాదనలు చేస్తున్నారు. ఆనాడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు అడ్డుకున్నారు దుర్మార్గంగా. కాళేశ్వరం అడ్డుకొని 300 పైన కేసులు వేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఆపడానికి ఎన్జీటీలో రకరకాల చోట్ల కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసిండ్రు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో మనం ఎక్కడ కూడా చూడం. సొంత రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ఒక పార్టీనే స్వయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనే దుర్మార్గం. మన ప్రాంతం వాళ్ళ ఉండి మనకు ద్రోహం చేస్తూ పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఒకవైపు గోదావరి పైన, మొదలు కృష్ణ పైన మన హక్కులు పోతున్నాయి, నాగార్జున సాగర్ పైకి వెళ్ళిపోతుంది, కేంద్రం చేతులకు తీసుకుంటుంది అని అంటే మీరే అప్పచెప్పిన అని చెప్పి అబద్ధాలు ఆడిండు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన మంత్రివర్గం అంతా. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి ప్రజల ముందర పెట్టేసరికి దెబ్బకు దడుచుకొని వచ్చి మళ్ళీ శాసనసభలో తీర్మానం పెట్టి, ఆ తర్వాత బనకచెర్ల విషయంలో అదే చేసి డ్రామాలాడి మళ్ళీ వాళ్ళ దాన్ని కూడా పేరు మార్చి తెచ్చుకోండి, మా పరువు పోతుంది ఇక్కడ అని చెప్పి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు నల్లమల సాగర్ పేరు మీద మాట మార్చి పేరు మార్చి ఏదో దొంగ వ్యవహారం చేస్తున్నారు. ఈ రకంగా దుర్మార్గమైన దోపిడి పక్కన చేస్తూ వాళ్ళు ముందుకు పోతుంటే కేవలం వీళ్ళ రాజకీయ అధికారం నిలబెట్టుకోవడం కొరకు, రేవంత్ తన పదవిని కాపాడుకోవడం కొరకు మాత్రమే ఇవాళ చంద్రబాబు దగ్గర, మోడీ దగ్గర మోకరిల్లి తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు. వీళ్ళ బండారం బట్టబయలు చేస్తాం, బయట పెడతాం. తెలంగాణ ప్రజల్ని ఎట్లా జాగరూకం చేయాలనో, కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాల్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని, ద్రోహాన్ని ప్రజలకు ఎట్లా ఎండగట్టాలని ఎండగడతాం.